హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ విజయ. ఆంధ్ర స్టైల్ గోంగూర పప్పు కోసం ఒక గ్లాస్ కందిపప్పుని కుక్కర్లో వేసి 2 టైమ్స్ వాటర్తో కడిగి 1 అవర్ పాటు నానబెట్టుకోండి. ఈ నానబెట్టుకున్న కందిపప్పులోకి 3 మీడియం సైజ్ టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. రెండు చిన్న కట్ల గోంగూరని తెంపుకొని కడిగి కుక్కర్లో వేసుకోండి. మూత పెట్టి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ రానివ్వండి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఎయిర్ అంతా పోనిచ్చి మూత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని. ఉడకలేదండి కందిపప్పు. గోంగూర పులుపు కాబట్టి కందిపప్పు అనేది తొందరగా ఉడకదండి. వాటర్ సరిపోకపోతే ఒక గ్లాసు వాటర్ పోసుకొని కలుపుకోండి. మళ్ళీ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, స్పూనున్నర కారం వేసుకొని ఒకసారి కలుపుకోండి. మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ బంద్ చేసి ఒకసారి మూత తీసి ఉడికిందో లేదో చెక్ చేయండి. మళ్ళీ ఉడికిపోయిందండి పప్పు. ఇలా పప్పు ఉడికిన తర్వాత హ్యాండ్ మ్యాషర్ తోటి మెత్తగా మ్యాష్ చేసుకోండి. పప్పు గుత్తండి ఇది. పప్పు గుత్తోటి మంచిగా మ్యాష్ చేసుకోండి మెత్తగా. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి సరిపోయినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక తాలింపు గింజలు వేయండి. కచాపచాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేయండి. కొన్ని మెంతులు వేయండి. మెంతులు ఆరోగ్యానికి మంచిదండి. పప్పులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు ఆకులు కూడా వేయండి. ఎండుమిర్చిని తుంపుకొని వేయండి. తాలింపుని మంచిగా ఎర్రగా వేగనివ్వండి. పప్పులో తాలింపే టేస్ట్ బాగుంటుందండి. తాలింపు వల్లే టేస్ట్ బాగుంటుంది. తాలింపు అనేది ఇంపార్టెంట్ అండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత పప్పు వేసేయండి. వేసేసి వెంటనే మూత పెట్టేసేయాలండి. అప్పుడు ఆ స్మెల్ అనేది ఎటు పోకుండా మంచిగా పప్పుకు బట్టి టేస్ట్ బాగుంటుందండి. అంతేనండి. ఆంధ్ర స్టైల్ గోంగూర పప్పు రెడీ అయిపోయింది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.